మనిషి పుట్టడం చావడం కేవలం కులాలు మతాలు కాదు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఆవు పాలివ్వడం దాని ధర్మం, చెట్టు పండివ్వడం దాని ధర్మం. కానీ మనిషి ధర్మం ఏంటి? భగవంతుడు మనకిచ్చిన ఆ జీవితాన్ని, ఆ స్పెషల్ ఎనర్జీని దాన్ని అర్థం చేసుకుని లోకానికి మేలు చేయడం. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఆ 700 శ్లోకాలలో దానిలో ఉన్న సారం ఏంటి? ఇప్పుడు వీటన్నిటికీ ఒక చిన్న వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనము పుట్టామా చనిపోయామా అని కాకుండా అసలు మనం ఎందుకు బతుకున్నామో అనేది తెలుసుకోండి. లోకంలో మనుషులు పుడతారు, చనిపోతారు. కానీ మనుషుల్నే భగవంతుడు ఎందుకు పుట్టిస్తున్నాడు, తర్వాత ఎందుకు తీసేస్తాడు? దాని వెనక ఒక బలమైన కారణం ఉంది. అదేనండి సనాతన ధర్మం. మనం కేవలం పుట్టడం చావడమే కాదు, ఈ భూమి మీద మన బాధ్యత ఏంటి అని తెలుసుకొని బతకాలి. ఇప్పుడున్న జనాభా అయితే సనాతన ధర్మాన్ని ఒక కులాల రంగుతో చూస్తున్నారు. అది తప్పండి. ఆవు పాలు ఇవ్వడం దాని ధర్మం, చెట్టు పండివ్వడం కూడా దాని ధర్మం. అలాగే మనిషిగా పుట్టిన వాళ్ళకి కూడా ఒక ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ మనిషి దాన్ని కాపాడడమే మనిషి యొక్క అసలైన ధర్మం. మన బాడీలో ఒక రకమైన ఎనర్జీని దేవుడు మనకు అందరికీ ఇచ్చాడు. గుండె రక్తాన్ని శుద్ధి చేయడం, ఊపిరితిత్తులు గాలిని పీల్చడం, ఇవన్నీ మన ప్రమేయం లేకుండానే ఆ శక్తి వల్లనే జరుగుతున్నాయి. ఆ శక్తేనండి మనకు దేవుడిచ్చిన పెట్టుబడి. మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చెప్పాలంటే దేవుడు మనల్ని ఒక కంపెనీ లాగా సృష్టించాడు. ప్రతి కంపెనీ రన్ అయ్యేదేంటి? ఒక లాభాల కోసమే రన్ అవుతుంది. మన జీవితం అనే కంపెనీలో కూడా మన మంచి పనులు, ధర్మం అనే లాభాలని సంపాదించాలి. అలా కాకుండా లాభం లేని కంపెనీని ఓనర్ ఎలాగైతే మూసేస్తాడో, ధర్మం తప్పిన మనిషి జీవితాన్ని దేవుడు కూడా అలాగనే మూసేస్తాడు. భగవద్గీతలోని 1800 అధ్యాయాలు, 700 శ్లోకాలు మన ఒంటిలోనే ఉన్నాయి. దానిని గాని అర్థం చేసుకుంటే మన జీవితంలో తిరిగే ఉండదు. మనం తపస్సు చేసినప్పుడు మన ఒంటిలో నుంచి ఒక ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. అదే ఈ విశ్వంలో ఉండే శక్తితో కనెక్ట్ అవుతుంది. ఆ సమయంలోనే గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి కూడా పనిచేయదు. అక్కడే ఆగిపోతుంది అనమాట. అంతటి మార్పులు అయితే వస్తాయి. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దయచేసి నేను అందరినీ కోరుకుంటున్నది ఏంటంటే, ధర్మంగా ఉందాం, న్యాయంగా ఉందాం. ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం అస్సలు చేయకండి. నేనేదో చెప్పేశానని కాదు, కొంచెమే చెప్పాను. భగవద్గీత గురించి ఇంకా తెలుసుకొని మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.